Hi to all, this is Akshita. ఈ వీడియో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 3 లాస్ ఆఫ్ మోషన్ పార్ట్ 4 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ 2 అండ్ 3 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూషన్ వీడియో. సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే నాన్ జీరో ఫోర్స్ బాడీ మీద యాక్ట్ అవుతుందో ఆ బాడీ యొక్క స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది? చేంజ్ అవుతుంది, లైక్ డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. ఓకే, సరే, మరి లీనియర్ మొమెంటం గురించి తెలుసుకోబోతున్నాం. లెట్ హస్ రీకాల్ అవర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ అవర్ ఎవ్రీడే లైఫ్. ఇఫ్ ఏ బ్యాడ్మింటన్ బాల్ అండ్ ఏ క్రికెట్ బాల్ హిట్ యూ విత్ సేమ్ స్పీడ్, విచ్ వన్ హర్ట్స్ యూ మోర్? ఓకే, మన డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటాం. ఏంటంటే ఇక్కడ ఒక క్రికెట్ బాల్ తీసుకొని అలాగే బ్యాడ్మింటన్ బాల్ తీసుకొని సేమ్ వెలాసిటీతో అంటే సేమ్ స్పీడ్తో మనల్ని కొట్టినప్పుడు ఏ బాల్ యొక్క పిన్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే క్రికెట్ బాల్. బికాజ్ వెన్ కంపేర్ టు బ్యాడ్మింటన్ బాల్, క్రికెట్ బాల్ యొక్క మాస్ ఎక్కువగా ఉంటుంది, రైట్ నా. సో ఎక్కువ మాస్తో ఉన్నదాన్ని లైక్ సేమ్ స్పీడ్తో కొట్టినప్పటికీ మనకు పెయిన్ ఎక్కువ ఏది వస్తుందంటే ఏదైతే మాస్ ఎక్కువగా ఉంటుందో దాని నుంచి పెయిన్ వస్తుంది. Okay, yes. A small bullet fired from gun damages the wall only due to its high speed. ఇక్కడ చిన్న బుల్లెట్ ఒక పెద్ద గోడనే స్మాష్ చేసేస్తుంది, లైక్ పెద్ద గోడనే కూల్చేస్తుంది. ఎందుకంటే అది వస్తున్నటువంటి వెలాసిటీ చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఫైర్డ్ గన్ నుంచి వచ్చేటువంటి చిన్న బుల్లెట్ ఎంతో స్పీడ్తో లైక్ హై స్పీడ్తో హై వెలాసిటీతో వస్తుంది కాబట్టి ఈవెన్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి గోడని కూల్ చేస్తుంది అనమాట. we all know that a heavy truck damages more than a bicycle if both hit the wall. These can be explained by a concept called momentum, which is usually denoted by the symbol P. అండ్ మనకు తెలుసు, సో ఒక గోడని సైకిల్ వచ్చి గుద్దేసింది అనుకోండి, ఆ గోడకైతే ఏం జరగదు. ఒకవేళ ఒక హెవీ ట్రక్ లైక్ లారీ వచ్చేసి గుద్దేసింది అనుకోండి, అంటే వాల్ వచ్చేసి సమ్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ సైకిల్ సేమ్ స్పీడ్తో వచ్చినా అండ్ ట్రక్ సేమ్ స్పీడ్తో వచ్చినప్పటికీ కూడా వాల్ దేని వల్ల డ్యామేజ్ అవుతుంది? ట్రక్ వల్ల డ్యామేజ్ అవుతుంది. బికాజ్ ట్రక్ వచ్చేసి హెవీ మాస్ కలిగి ఉంటుంది. ఓకే, దెన్ పైన చెప్పుకున్న దాంట్లో మనకు వెలాసిటీ కనిపించింది అండ్ మాస్ కూడా కనిపించింది. అండ్ ఈ పైన చెప్పుకున్నటువంటివన్నీ కూడా, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా దేనికి కారణం అంటే మొమెంటం అనమాట. సో మొమెంటంని మనం పీతో డినోట్ చేస్తాం. ఫ్రమ్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సే దట్ ద మొమెంటం డిపెండ్స్ ఆన్ 2 factors. One is mass of an object and the other is its velocity. ఓకే, సో మనం పైన చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్కి మొమెంటం గురించి చెప్పుకుంటున్నాం కదా. సో మొమెంటం ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఒకటి ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే దాని యొక్క స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యూటన్ యూజ్డ్ ద వర్డ్ మాస్ ఇన్ మోషన్ టు రిప్రజెంట్ ద మీనింగ్ ఆఫ్ మొమెంటం. The momentum of a body is simply defined as the product of its mass and its velocity. That is, momentum equals to mass into velocity. P equals to mv. సరే, సో పైన చెప్పుకున్నటువంటి మొమెంటం 2 factors మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మాస్ అండ్ ఇంకొకటి వెలాసిటీ అని చెప్తున్నాం. మరి న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే మొమెంటంని మాస్ని యూజ్ చేసి, అంటే మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ విత్ మాస్ సమ్ ఎంతో కొంత మాస్ కలిగి ఉంటుంది కదా, అండ్ అదేవిధంగా మోషన్లో ఉంటుంది అనుకోండి. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక వర్డ్ తీసుకున్నారు. దాన్ని ఏంటి అంటే మాస్ ఇన్ మోషన్. సో సింప్లీగా ఒక బాడీ యొక్క మొమెంటంని మనం చెప్పాలంటే దాని యొక్క మాస్, దాని యొక్క వెలాసిటీ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే దాన్ని మనం మొమెంటం అని చెప్తున్నాం. లైక్ మొమెంటం ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో మొమెంటంని మనం దేనితో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం? పి. అండ్ హియర్ మాస్ అంటే ఎంతో డినోట్ చేస్తాం, వి అంటే వెలాసిటీ. దట్ ఈస్ పి ఈక్వల్స్ టు ఎంవి. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ.
It can be stated as mass in motion. As all objects have mass, if an object is in motion, then it acquires momentum. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా స్టేట్ చేయొచ్చు? మాస్ ఇన్ మోషన్. సరే, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి కూడా సమ్ మాస్ అనేది ఉంటుంది కదా. అంటే ఒకవేళ ఏదైనా ఒక ఆబ్జెక్టు మోషన్లో ఉందనుకోండి, ఖచ్చితంగా మొమెంటమ్ని అక్వైర్ చేసుకుంటుంది. Momentum is a vector because velocity is a vector. Hence, the direction of momentum is in the direction of velocity. ఓకే, సో ఇక్కడ మొమెంటమ్ని వెక్టర్ అంటున్నాం. ఎందుకు అంటే వెలాసిటీ వెక్టర్ కాబట్టి. సో ఈవెన్ వెక్టర్ అంటే ఏంటి? ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ డైరెక్షన్ ఉండాలి. సో ఇక్కడ వెలాసిటీ అంటున్నాం అంటే వెలాసిటీతో ఉంది అంటే ఖచ్చితంగా డైరెక్షన్ ఫాలో అయి ఉండాలి. కాబట్టి డైరెక్షన్ అంటే ఆటోమేటిక్గా వెక్టర్ అని చెప్పేస్తాం. సో మొమెంటం వచ్చేసి వెక్టర్ అనమాట. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. ఏ డైరెక్షన్తో ఉంది? వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో మొమెంటం కూడా అదే డైరెక్షన్లో ఉంది. The SI unit of momentum is kg meter per second or Newton per second or Newtons per second. ఓకే, మొమెంటం యొక్క SI యూనిట్ వచ్చేసి కేజీ మీటర్ పర్ సెకండ్ అనమాట, లేదా న్యూటన్ సెకండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొమెంటం. నౌ యాక్టివిటీ 4, లార్జర్ ద నెట్ ఫోర్స్ గ్రేటర్ ద యాక్సెలరేషన్. సో ఫస్ట్ మనం సెకండ్ లా ఆఫ్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చెప్పుకున్నాం? నెట్ ఫోర్స్ అనేది ఎక్కువగా అప్లై చేసినట్టయితే యాక్సెలరేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది, లైక్ గ్రేట్గా జరుగుతుంది కదా. అంటే ఎప్పుడైతే నాన్ జీరో ఫోర్స్ యాక్ట్ చేస్తామో ఇట్ పొసెసెస్ యాక్సెలరేషన్ అనమాట. సరే, దాని గురించి చూద్దాం. Gently push a block of ice on a smooth surface and observe how the object speeds up. In other words, how it accelerates. Now increase the net force and observe change in its speed. Is the acceleration increased? సరే, సో ఇక్కడ ఏం చెప్తున్నట్టంటే ఒక స్మూత్ సర్ఫేస్ మీద ఐస్ బ్లాక్ని తీసుకోమని చెప్తున్నారు. సో దాన్ని తీసుకొని పుష్ చేయాలన్నమాట. సో పుష్ చేసినట్టయితే అంటే ఎంత యాక్సలరేట్ అయి ఉంటుంది? మీన్స్ కొంత స్పీడ్ అనేది పెరిగి ఉంటుంది కదా, అంటే ఎంత యాక్సలరేట్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పుష్ చేస్తున్నాం బికాజ్ వీఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఆఫ్ పుష్ అనేటువంటి ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. ఓకే, సో అప్లై చేసినప్పుడు ఎంత యాక్సలరేట్ అయిందో చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెట్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసామనుకోండి, నెక్స్ట్ 15 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇంక్రీజ్ చేయాలి, నాట్ ఓన్లీ 10-15 కాదు, జస్ట్ ఇంక్రీజ్ చేయాలన్నమాట నెట్ ఫోర్స్ని. సో ఇంక్రీజ్ చేసి దాని యొక్క స్పీడ్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈజ్ ద యాక్సలరేషన్ ఇంక్రీజ్డ్? ఇక్కడ యాక్సలరేషన్ ఇంక్రీజ్ అయిందా? Let us know. Different force applied on same object. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమో ఒకటే, కానీ మనం అప్లై చేస్తున్నటువంటి ఫోర్సెస్ ఏంటి? డిఫరెంట్. బికాజ్ ఫస్ట్ మనం సమ్వాట్ ఫోర్స్ ఆఫ్ పుష్ అప్లై చేసాం, నెక్స్ట్ నెట్ ఫోర్స్ని మనం ఇంక్రీజ్ చేసాం. ఓకే, దట్ ఈస్. దెన్ యాక్టివిటీ 5, లార్జర్ ద మాస్ స్మాలర్ ద యాక్సలరేషన్. సో పైన ఏం చెప్పుకున్నాం మనము? నెట్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్టయితే యాక్సలరేషన్ కూడా గ్రేట్గా ఉంటుంది. ఇక్కడ ఈ యాక్టివిటీలో ఏం చేస్తున్నాం అంటే మాస్ ఏమో లార్జ్గా ఉంది బట్ యాక్సలరేషన్ స్మాలర్గా ఉంది. తెలుసుకుందాం. అప్లై ఏ ఫోర్స్ ఆన్ అన్ ఐస్ బ్లాక్, ఇట్ అండర్గోస్ సమ్ యాక్సలరేషన్. నౌ టేక్ ఏ బ్లాక్ ఆఫ్ ఐస్ విత్ గ్రేటర్ మాస్ but apply almost the same force on the ice block which has greater mass and observe the acceleration. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఒక ఐస్ బ్లాక్ని తీసుకొని దాని మీద ఎంతో కొంత ఫోర్స్ని అప్లై చేయాలి. సో అప్లై చేసినట్టయితే యాక్సలరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ
ఐస్ బ్లాక్ని తీసుకోవాలి. బట్ ఇక్కడ తీసుకున్నటువంటి ఐస్ బ్లాక్ దాని యొక్క మాస్ ఎక్కువగా ఉండాలి వెన్ కంపేర్ టు ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఐస్ బ్లాక్. ఇప్పుడు మాస్ ఉన్నటువంటి ఐస్ బ్లాక్ తీసుకొని ఇంతకుముందు ఎంతైతే ఫోర్స్ని అప్లై చేసామో ఈ గ్రేట్ మాస్ కలిగినటువంటి ఐస్ బ్లాక్ మీద కూడా అంతే ఫోర్స్ని యాక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు యాక్సలరేషన్ ఏమై ఉంటుంది, తగ్గింటుంది. ఓకే, సో సేమ్ ఫోర్స్ యాక్ట్ చేసాం ఆబ్జెక్ట్స్ మీద, కానీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ మీద, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద. యాక్టివిటీ 4లో ఏం చేసాము, ఓకే యాక్టివిటీ 4లో నెట్ ఫోర్స్ ఎక్కువగా అప్లై చేసాము, యాక్సలరేషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మాస్ ఎక్కువగా ఉంది, యాక్సలరేషన్ తక్కువగా ఉంది. In the both cases the object accelerates, but we can observe in the second case it will not speed up as quickly as before. సో పైన యాక్టివిటీ 4లో కావచ్చు, యాక్టివిటీ 5లో కావచ్చు, రెండు దాంట్లో కూడా ఆబ్జెక్ట్ అనేది యాక్సలరేట్ అయ్యింది. కానీ యాక్టివిటీ 5లో అంటే సెకండ్ కేసులో ఏం జరుగుతుందంటే ఎక్కువగా యాక్సలరేట్ కాదు, బికాజ్ లార్జర్ మాస్ తీసుకున్నప్పుడు యాక్సలరేట్ స్మాలర్గా జరిగింది, అంటే స్పీడ్ చాలా ఫాస్ట్గా లేదు. From the above examples, what have you noticed? Larger the net force, greater the acceleration if the mass of the body is constant, and also larger the mass, lesser the acceleration if a constant net force is applied. సో పైన యాక్టివిటీ 4, 5లో చూసుకున్నట్టయితే మనం 2 నోటీస్ చేసాం. ఏంటి, నెట్ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టయితే యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి బాడీ మాస్ కాన్స్టెంట్గా ఉంటుందో, ఇంక్రీజ్ కాకుండా సేమ్ బాడీ మాస్తో కాన్స్టెంట్గా ఉన్నటువంటి బాడీ మాస్ని తీసుకుంటామో, దాని మీద ఎప్పుడైతే నెట్ ఫోర్స్ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా యాక్సలరేషన్ కూడా గ్రేట్గా జరుగుతుంది. అండ్ ఇంకో దాంట్లో ఏం తెలుసుకున్నాము, ఇంకొక దాంట్లో ఏం తెలుసుకున్నామంటే మనం నెట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఎటువంటి నెట్ ఫోర్స్, కాన్స్టాంట్ నెట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో అప్పుడు ఇక్కడ మాస్ ఏ విధంగా ఉంది, లార్జ్గా ఉంది. తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ విత్ డిఫరెంట్ మాసెస్. ఈవెన్ డిఫరెంట్ మాస్ మీద మనం కాన్స్టెంట్ నెట్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ యాక్సలరేషన్ ఏ విధంగా ఉంది, లెస్ ఉంది. సో ఇవి 2 అబ్జర్వ్ చేసాం. అకార్డింగ్ టు న్యూటన్స్ principia, second law states that the rate of change of momentum of an object is proportional to the net force applied on the object in the direction of net force. Okay, so న్యూటన్స్ ప్రకారం, న్యూటన్స్ ప్రిన్సిపల్ చెప్పాడు కదా తను, ఆ ప్రిన్సిపల్స్లో 3 లాస్ చెప్పడం జరిగింది. అందులో సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, సెకండ్ లా స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ యొక్క మొమెంటమ్ పర్ టైంకి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో మొమెంటమ్ అంటే ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క మొమెంటమ్ చేంజ్ అవుతూ ఉంది. ఇది దేనికి ఈక్వల్గా ఉంది, ఆ ఆబ్జెక్ట్ మీద నెట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఆ నెట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్లోనే ఉంది. అంటే నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో ఆబ్జెక్ట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. సో దానికి సమానం అని చెప్తున్నారు. అంటే ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ యొక్క నెట్ ఫోర్స్ ఎంతైతే అప్లై చేస్తామో దాని మీద అంత ఈక్వల్గా ఉంటుంది. దిస్ నెట్ ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ పర్ టైమ్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని అనొచ్చు, లేదంటే చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైం అనొచ్చు. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, దట్ ఈస్ చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైం, దేనికి సమానంగా ఉంది, ఆ ఆబ్జెక్ట్ మీద ఎంతైతే నెట్ ఫోర్స్ అప్లై చేస్తామో దానికి సమానంగా ఉంది. దట్ ఈస్ వాట్, మనం ఎంత ఫోర్స్ అప్లై చేసాం కదా, ఎంత ఫోర్స్ ఎఫ్ నెట్ ఫోర్స్ అప్లై చేసాం దానికి ఈక్వల్గా ఉందన్నమాట. సో నెట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైమ్. దిస్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో సెకండ్ లా ఆఫ్ మోషన్ని మనం ఒక స్టేట్మెంట్గా ఏం చెప్పుకోవచ్చు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్.
Here dp is the change in momentum of a particle or a system of particles brought by net force in a time interval of delta t. ఇక్కడ డెల్టా p అని చెప్తున్నాం. సో వై వి టేక్ డెల్టా అంటే చేంజ్ జరుగుతూ ఉంది. దట్స్ వై వీఆర్ టేకింగ్ డెల్టా p అంటే మొమెంటంలో చేంజ్ వస్తూ ఉంది. ఐదర్ ఇట్ మే బి పార్టికల్ మొమెంటం అయినా కావచ్చు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అయినా కావచ్చు. అంటే ఇక్కడ మొమెంటం చేంజ్ అవుతూ ఉంది. సో ఏ విధంగా చేంజ్ అవుతోంది? ఇచ్చినటువంటి డెల్టా టీ టైంలో మొమెంటం అనేది చేంజ్ అవుతూ ఉంది. అంటే లైక్ 5 సెకండ్స్కి 5 సెకండ్స్కి 10 న్యూటన్స్, లైక్ ఈ విధంగా అనమాట. సో మనం మొమెంటంకి యూనిట్స్ ఏం చెప్పుకున్నాం? న్యూటన్ పర్ సెకండ్ అని చెప్పుకున్నాం. When a symbol of proportionality is removed, a constant is inserted in the equation. Yes. సో మనం ప్రొపోర్షనాలిటీని రిమూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్లో ఏం చెప్పుకున్నాము? దట్ నెట్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ బై టైం అన్నాం. ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేస్తున్నాం. సో ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేస్తే వీ విల్ గెట్ కాన్స్టెంట్. సో ఈ ఈక్వేషన్లో మనకు కాన్స్టెంట్, హియర్ కే ఇస్ ద కాన్స్టెంట్ అనమాట. దెన్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మొమెంటమ్ అండ్ టైమ్ ఆర్ kg meter per second and s respectively. The unit of force is so chosen that the value of constant k becomes 1, so that net force equals to delta p by delta t. And we know SI units of momentum k ఏం చెప్పుకున్నాము? kg meter per second అని చెప్పుకున్నాం. ఓకే, మరి టైంకి SI యూనిట్స్ ఏంటి? ఎస్ మీన్స్ సెకండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఫోర్స్కి యూనిట్ చూస్ చేసుకోవాలి. సో ఫోర్స్కి యూనిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒకవేళ ఫోర్స్కి మనం యూనిట్ చూస్ చేసుకున్నట్టయితే కే యొక్క వాల్యూ వచ్చేసి 1 అయిపోతుంది. సో ఇక్కడ కే యొక్క వాల్యూ 1 అయితే కే ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై డెల్టా టీ. వీ నో దట్ పీ ఈక్వల్స్ టు ఎంవి, సో దట్ డెల్టా పీ ఈక్వల్స్ టు డెల్టా ఎంవి. ఓకే, అండ్ మనకు తెలుసు P ఈక్వల్స్ టు ఎంవి, దట్ ఈజ్ మొమెంటమ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో ఇప్పుడు డెల్టా పీని మనం డెల్టా ఎంవిగా రాసుకోవచ్చా? అంటే ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్, దెన్ డెల్టా పీ ఈక్వల్స్ టు ఎం డెల్టా వి. సో ఇక్కడ డెల్టా పీ ఈక్వల్స్ టు డెల్టా ఎంవి రాసుకున్నాం. సో ఎంవి ఎలా వచ్చిందంటే పీ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఒకవేళ అంటే బాడీ మాస్ కాన్స్టెంట్గా ఉన్నట్టయితే మోషన్లో మోషన్లో ఉన్నటువంటి బాడీ యొక్క మాస్ కాన్స్టెంట్గా ఉన్నట్టయితే ఈ ఈక్వేషన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎం కాన్స్టెంట్గా ఉంది, డెల్టా అంటేనే చేంజ్ ఉంటుందని అర్థం. సో ఎప్పుడైతే మనం వేరియబుల్స్ ముందు డెల్టా ఇన్సర్ట్ చేస్తామో దట్ అవి చేంజ్లో ఉన్నట్టు. సో డెల్టా పి అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం అంటున్నాం. ఇక్కడ డెల్టా ఎంవి అంటే మాస్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాము? మోషన్లో బాడీ యొక్క మాస్ కాన్స్టెంట్గా ఉన్నట్టయితే సో మాస్ అప్పుడేమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. ఓన్లీ వెలాసిటీ మాత్రమే చేంజ్ అవుతుంది. దట్ ఈస్ డెల్టా వి. అంటే డెల్టా వి అంటే ఏంటి? వెలాసిటీ చేంజ్ అవుతుంది, చేంజ్ ఇన్ వెలాసిటీ. Now we have F net equals to m into delta v by delta t. Okay, so force net equals to m constant అనుకున్నాం. డెల్టా v, సో డెల్టా v ఏ విధంగా చేంజ్ అవుతుంది? డెల్టా టీకు చేంజ్ అవుతుంది. లైక్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, అంటే ఇంత టైంలో ఇంత వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంది, అదే కదా. సో ఓన్లీ వెలాసిటీ అయితే చేంజ్ కాదు, పర్ టైంలో చేంజ్ అవుతుంది. సో డెల్టా వి బై డెల్టా టీగా రాసుకోవచ్చు. వీ నో దట్ డెల్టా వి బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, దట్ ఈజ్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఓకే, సో డెల్టా వి బై డెల్టా టీని మనం ఏకు ఈక్వల్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏ ఏమవుతుందంటే యూనిఫామ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ని మనం దేంతో డినోట్ చేస్తాము? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీని ఏ విధంగా రాసుకున్నాం? డెల్టా వి, అండ్ టీని డెల్టా టీ.
సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు డెల్టా వి బై డెల్టా టీ ఈక్వల్స్ టు ఏ అయినప్పుడు ఆ ఏని మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీ విల్ గెట్ ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎంఏ. ఏ అంటే ఇక్కడ డెల్టా వి బై డెల్టా టీ ప్లేస్లో ఏ రాసుకున్నాం. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. The above formula says that the net force produces acceleration in a body in the direction of force. సో ఇక్కడ ఈ ఫార్ములా ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఈ ఫార్ములా మనకి ఏం చెప్తుంది అంటే నెట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, ఈ అప్లై చేసినటువంటి నెట్ ఫోర్స్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఓకే, సో దీని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఏ డైరెక్షన్లో అయితే మనం ఫోర్స్ని అప్లై చేస్తామో అదే డైరెక్షన్లో కూడా ఉంటుంది. దట్ ఈస్ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఫోర్స్కి మనం యూనిట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్స్గా చెప్పుకోవచ్చు. దిస్ యూనిట్ హ్యాస్ బీన్ నేమ్డ్ న్యూటన్ అండ్ 1 Newton ఈక్వల్స్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్చువల్గా మొమెంటమ్కి మనం యూనిట్స్ ఏం చెప్పుకున్నాము, ఎన్ఎస్ అని చెప్పుకున్నాం, దట్ ఈస్ న్యూటన్ పర్ సెకండ్ అని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి ఈ యూనిట్నే మనం న్యూటన్స్గా తీసుకుంటున్నాం. అంటే 1 Newton ఈక్వల్స్ టు 1 kg పర్ మీటర్ సెకండ్ స్క్వేర్. సో అర్థమైంది కదా. ఎస్. నోట్, ఇఫ్ ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై డెల్టా టీ ఈజ్ ఎ యూనివర్సల్ ఫార్ములా that can be applied for any system where F equals to ma can be applied only for constant mass. ఫస్ట్ మొదట్లో మనం ఏం చెప్పుకున్నాము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే ఎంతైతే మనం ఫోర్స్ని అప్లై చేస్తామో దానికి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పుకున్నాం. లిటరలీ ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై డెల్టా టీ అని చెప్పుకున్నాం. సో ఈ డెల్టా పీ బై డెల్టా పీ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ అనేటువంటి యూనివర్సల్ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా సిస్టమ్కి యూజ్ చేస్తాము. సో ఆ సిస్టమ్ని సో ఓన్లీ సిస్టమ్ కొరకు మాత్రమే ఈ యూనివర్సల్ ఫార్ములాని యూజ్ చేస్తాము. కానీ కాన్స్టెంట్ మాసెస్ కలిగినప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ ఈక్వేషన్ యూజ్ చేయాలి. ఓకే, ఎస్. టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ న్యూటన్ సెకండ్ లా, the weight of the body is taken as mg vertically down. You learn more about this in the chapter gravitation. Okay, so Newton's law సెకండ్ లాని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ ఆ బాడీ యొక్క వెయిట్ తీసుకోవాల్సి వస్తే మనం ఎంజీగా తీసుకోవాలి. ఓకే, సో ఎంజీగా తీసుకోవాలి ఎప్పుడు వర్టికలీ డౌన్ ఉన్నప్పుడు. అండ్ ఎందుకు ఈ విధంగా తీసుకోవాలనేది మీకు గ్రావిటేషన్ చాప్టర్లో ఒక కన్క్లూషన్ వస్తుంది. నౌ థింక్ అండ్ డిస్కస్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. దెన్ ఒక పర్సన్ వచ్చేసి ఒక బ్లాక్ని రొటేటర్కి వేశారు, దాన్ని చూస్తున్నాం కదా. దెన్ వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ వెయిట్ దట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ మాస్ 80 kg కెన్ లిఫ్ట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, సో 80 kgsతో ఉన్నటువంటి ఒక పర్సన్ ఎంత లిమిట్ వెయిట్ని లిఫ్ట్ చేయగలడు. సో ఇతని యొక్క వెయిట్ ఎంత, 80 kgs. సో ఈ బ్లాక్ని లిఫ్ట్ చేయాలి. సో లిఫ్ట్ చేయగానే ఈ బ్లాక్ సమ్ హైట్ వరకు వస్తుంది. అంటే ఎంత హైట్ వరకు లిఫ్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మొమెంటమ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ వెన్ ఇట్ ఈజ్ రొటేటింగ్. సో మన ఇంట్లో ఫ్యాన్ని చూస్తూ ఉంటాం. సో ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. దాని యొక్క మొమెంటం ఎంత ఉండొచ్చు ఎప్పుడు రొటేటింగ్లో ఉన్నప్పుడు.
ఈజ్ ఇట్ పాసిబుల్ టు మూవ్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఏ నెట్ ఫోర్స్? ఓకే, సో నెట్ ఫోర్స్ అప్లై చేయకుండా కర్వ్డ్ పాత్లో మనం మూవ్ అవ్వగలమా? నో, బికాజ్ ఇప్పుడు మనం ఒక సైకిల్లో స్ట్రైట్ లైన్ మీద ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి. సంవాట్ మనం సైకిల్ తొక్కుతూ పెడల్స్ మీద నుంచి కాలు తీసేస్తే అది కొంత దూరం వరకు వెళ్తుంది. ఓకే, సో ఇట్ మూవ్స్. అండ్ ఒకవేళ కర్వ్డ్ పాత్ వచ్చిందనుకోండి, కర్వ్డ్ పాత్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఫోర్స్ అప్లై చేయాలి. ఏ విధంగా ఫోర్స్ అప్లై చేయాలి? మన స్టీరింగ్ లైక్ హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ని క్రాస్ చేయాలి. ఆటోమేటిక్గా అప్లై చేస్తున్నాం ఫోర్స్ని. సో హ్యాండిల్స్ని ఈ విధంగా తిప్పాలి అంటే వీ నీడ్ సమ్ ఫోర్స్. సో డెఫినెట్లీగా మనకు ఫోర్స్ కావాలి. దెన్ ప్రూవ్ దట్ ద టెన్షన్ త్రూ అవుట్ ద స్ట్రింగ్ ఈజ్ యూనిఫామ్ వెన్ ద మాస్ ఆఫ్ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి 0. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారా అంటే స్ట్రింగ్ యొక్క టెన్షన్ యూనిఫామ్గా ఉండాలి. ఎప్పుడు? దాని యొక్క మాస్ 0 అయినప్పుడు. దీన్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో వీటన్నిటి గురించి మనకు ఒక కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. దాంట్లో ముందుగా ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ దొరుకుతుంది, ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ 2, a mat of mass 1 kg and length 1 meter is placed on the floor. One end of the mat is pulled with a constant speed of 1 meter per second towards the other end till the other end comes to motion. The mat is reversed. How much force is required to do this? ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 1 మీటర్ లెంగ్త్తో 1 kg మాస్తో ఉన్నటువంటి ఒక మ్యాట్ని ఫ్లోర్ మీద వేసామనుకోండి. ఇప్పుడు మనం 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఒక ఎండ్ ఆఫ్ ద మ్యాట్ని లాగాల్సి ఉంటుంది. సో ఎప్పటి వరకు లాగాలి? అదర్ ఎండ్ వచ్చేంత వరకు లాగాలి, అంటే అదర్ ఎండ్ మోషన్లో ఉన్నంత వరకు లాగాలి. సో దీన్ని అంటే ఈ విధంగా రావడానికి ఎంత ఫోర్స్ కావాల్సి వస్తుంది? బట్ మనం ఇక్కడ అప్లై ఎంత చేసాము? 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో పుల్ చేస్తున్నాం. మరి ఎంత ఫోర్స్ కావాలి ఈ యాక్షన్ చేయడానికి? ఓకే, యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఏ మ్యాట్ ఈజ్ బీయింగ్ పుల్డ్ విత్ ఎ కాన్స్టాంట్ వెలాసిటీ ఆఫ్ v = 1 మీటర్ పర్ సెకండ్. సో ముందుగానే మనకు ఇచ్చేసారు 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మనం మ్యాట్ని పుల్ చేస్తున్నాం. ఓకే, దెన్ సో దట్ ద మాస్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాట్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. సో ఇప్పుడు ఒక పార్ట్న ఉన్నటువంటి మ్యాట్ యొక్క పార్ట్ కంటిన్యూస్గా, అంటే దాని యొక్క మాస్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హెన్స్ హియర్ ద మాస్ ఈజ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ మాస్ ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ బ్రింగింగ్ ద ఎంటైర్ మ్యాట్ ఇన్ మోషన్ ఈజ్ గివెన్ బై. సో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ బ్రింగింగ్ ద ఎంటైర్ మ్యాట్ ఇన్ మోషన్ ఈజ్ గివెన్ బై. సో మనం ఏం చేస్తున్నాము? ఒక వైపున అంటే ఒక ఎండ్ని పట్టుకొని మనం పుల్ చేస్తున్నాం. సో టోటల్గా ఎంటైర్ మ్యాట్ అంతా కూడా రావడానికి ఎంత టైం పడుతుంది? దట్ మీన్స్ డెల్టా టీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఎండ్ బై స్పీడ్. సో ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? ఎండ్ ఆఫ్ ద మ్యాట్ని పట్టుకొని మనం పుల్ చేస్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ అయింది అండ్ ఎంత స్పీడ్తో మనం చెప్పుకున్నాము? 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో చెప్పుకున్నాం. దట్ ఈజ్ 2. అంటే ఎంత డిస్టెన్స్ కవర్ అయి ఉండాలి? 2. స్పీడ్ ఎంత అనుకున్నాం? 1. సో వీ విల్ గెట్ టైం ఎంత టైంలో వస్తుందంటే 2 సెకండ్స్లో. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే, సరే, మనకి డెల్టా టీ ఎంత వచ్చింది? 2 సెకండ్స్ వచ్చింది. దెన్ డిస్టెన్స్ కవర్డ్ బై ద ఎండ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 1 మీటర్ ఉంది. ఎస్. సో 1 మీటర్ ఉంది. ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద మ్యాట్. ఓకే, 1 ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి లాగుతున్నాం కాబట్టి దట్ ఈస్ ద డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది? 2 మీటర్స్ కవర్ చేస్తుంది. ఓకే, సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏం చెప్పుకున్నాము? మోషన్లో ఉన్నప్పుడు ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు డెల్టా పీ బై డెల్టా టీ.
డెల్టా పీని ఏ విధంగా రాసుకున్నాం, డెల్టా ఎంవి బై డెల్టా టీగా రాసుకున్నాం. ఇక్కడ వి కాన్స్టాంట్, మనం 1 మీటర్ పర్ సెకండ్ కాన్స్టాంట్ స్పీడ్తో దాన్ని లాగుతున్నాం, బికాజ్ ఇక్కడ వి కాన్స్టాంట్ అవుతుంది కదా. దెన్ సో వి కాన్స్టాంట్గా పెట్టుకుంటే డెల్టా ఎం బై డెల్టా టీ అవుతుంది. డెల్టా ఎం అనగానే ఏంటి, డెల్టా టీలో ఎంత మాస్ చేంజ్ అయింది. సో దట్ ఈస్ ద డెల్టా ఎం. The change of mass in 2 seconds is equal to entire mass of the mat. సో 2 సెకండ్స్లో ఎంత మాస్ చేంజ్ అయిందో దేనికి సమానంగా ఉంటుంది, ఎంటైర్ మ్యాట్ యొక్క మాస్కు సమానంగా ఉంటుంది. దట్ ఈజ్ ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు 1 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 1 kg బై 2. సో 2 హియర్ మీన్స్ 2 సెకండ్స్లో మ్యాట్ ఎంటైర్గా రావడానికి డిస్టెన్స్ బై స్పీడ్ చెప్పుకున్నాం. ఓకే, సో వీ విల్ గెట్ డెల్టా టీ ఈక్వల్స్ టు 2 వచ్చింది. నౌ 1 into 1 1, దెన్ 1/2 ఈక్వల్ 1/2. అండ్ ఎఫ్ ఫోర్స్కి యూనిట్స్ ఏం చెప్పుకున్నాం, న్యూటన్స్. సో దిస్ ఈజ్ వాట్ న్యూటన్స్. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకున్నాం, న్యూటన్గా కన్సిడర్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఫోర్స్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది, మరి యూనిట్స్ రాయాలి కాబట్టి న్యూటన్స్ రాసుకున్నాం. In the horizontal direction, only one force is acting. Hence, the required force is 1/2 newtons. Okay, so ఈ విధంగానే జరుగుతుంది. అంటే ఈ మ్యాట్ని మనం ఈ విధంగా పుల్ చేస్తున్నాం, లైక్ హారిజంటల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఓన్లీ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫోర్స్ ఎంత వచ్చింది, 1/2 newtons. So this is the end of this part. We will continue in the next video.